నమస్కారం ప్రజలారా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అయిపోయింది. అదేవిధంగా మాజీ మంత్రులు మాట్లాడటం అయిపోయింది. మా పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు అందరూ మాట్లాడటం సరిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కూటమి పెట్టినారో, ఆయన తీసుకున్నటువంటి అసెంబ్లీ స్థానాలు అన్నీ గెలిచినాడు, 2కు 2 పార్లమెంట్ గెలిచినాడు, ఆయన భారీ మెజార్టీతో గెలిచినాడు. అన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొత్తగా పేపర్లు, సాక్షి పేపర్లో రాతలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు సాక్షి మీడియా వచ్చింది. ఇప్పుడు సాక్షి మీడియాలో ఇదో చూడండి ఏం మాట్లాడినారో. నేను ఆ వీడియో ప్లే చేయలేకపోతున్నా, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏందనేది. పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తి వివరాలు ఎందుకు మీకు, మనకెందుకు, మనకేం అవసరము, ఎంత లంగా మాటలు ఇప్పుడు ఆయన బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో గెలిచినాడు. నేను మొదటి నుంచి చెప్తాను కూడా, పవన్ కళ్యాణ్ జోలికి, జన సైనికుల జోలికి వెళ్ళొద్దు, మనకు అవసరం లేదు, తొక్కి చంపుతారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సు అని చెప్పి నేను చెప్పినా. విన్నారా? ఏమిన్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారే చెప్పిన అధపాతాలని దొక్కుతానన్నాడు. 11 స్థానాలకు తెచ్చినారు. ప్రధాన ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది మనకు. అయినా కూడా వీళ్ళు మారతారా? ఆస్తుల వివరాలు కావాలంట. పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తి వివరాలు అని చెప్పి అయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. నేనేం చెప్తానంటే, అన్న ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, అన్నకి ఎన్ని పవర్ ప్లాంట్లు ఉన్నాయి, అన్నకి ఎంత సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అన్న ఏ విధంగా కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నాడు, ఏ విధంగా తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశాడు, ఏ విధంగా ఈయనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మైనింగ్ ఎంత సంపాదించాడు, అదేవిధంగా మైనింగ్లో ఎంత సంపాదించాడు, ఎర్రచంద్రం అక్రమ రవాణాలో ఎంత సంపాదించాడు, డ్రగ్స్లో ఎంత, గంజాయిలో ఎంత, ఇదే విధంగా ప్రభుత్వ భవనాలు ఏ విధంగా తాకట్టు పెట్టాడు, రాష్ట్రాన్ని ఏ విధంగా దివాలా తీశాడు, నిరుద్యోగులు నాకించుకొని పోయేట్టుగా ఏం చేశాడు అనేది బయట పెట్టండి. మగవాళ్ళు అయితే చెప్పండి రా. ఎందుకు అంటే మీకేం అవసరం ఉండి ఈ యొక్క వార్తను రాశారు? ఈ వీడియో టెలికాస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంది? ఆమె ఒక ఎన్ఆర్ఐ, మన దేశం ఆవిడ కూడా కాదు, ఆమె బయట దేశం. బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి ఎన్నో ఆస్తులు ఉంటాయి, వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించింది ఆమెకేమి ఇచ్చుండ్రా? మీకేం అవసరం ఇప్పుడు ఆమె ఆస్తి వివరాలతో మనకి ఎందుకు అంటా నేను. పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల వివరాలు మాట్లాడండి, ఇబ్బందిలే. ఆయనకు ఒక సినిమా తీస్తే ఒక రోజుకి ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పండి, ఆయన సినిమా అంతా తీసుకుంటే ఎన్ని కోట్ల డబ్బులు వచ్చాయో చెప్పండి, ఇబ్బందిలే. పవన్ కళ్యాణ్ గారు 3వ భార్య ఆస్తి వివరాలు ఎంతో తెలుసా అంటే మీకెందుకు, మనకేం అవసరమో? మన అన్న సంపాదించింది చెప్పరా? జగన్మోహన్ రెడ్డి అన్న సంపాదించిన డబ్బులు ఇన్ని కోట్ల రూపాయలు డబ్బు సంపాదించినాడు అని చెప్పే దమ్ము ధైర్యం ఉండదు ఎవరికన్నా? ఎన్నికల ముందంతా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి, ఆయన అక్కడ పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళు వదిలినాడు, వీళ్ళు వదిలినాడు. పవన్ కళ్యాణ్ గెలిచమను, పిఠాపురంలో గెలిచమను, గెలిచి చూపిమ్మను, ఆయన అసెంబ్లీకి బొమ్మని చెప్పు అని ఒక రోజా మాట్లాడుతుంది. నీకు బతికినంత కాలం టైం ఇస్తా, నీ బతుక్కి నువ్వు ఏండావో ఈ రోజు బయటకు రాకంటా, ఏ కొలువులో దాక్కున్నావో, ఏ ఆడ మునుకొని నిద్రపోతున్నావో కూడా ఎవరికి తెలియకుండా ఉండదు. అమ్మంటే రాంబాబు గారు మాట్లాడతాడు, పేరు నాని మాట్లాడుతుంది. మన పార్టీలో ఉండే వాళ్ళు ఎంత డ్యామేజ్ జరిగిందిరా మీరు మాట్లాడిన మాటలకు. పెట్టినారు గోటం, చెక్కినారు. పిఠాపురం గెలిచబడు ఎమ్మెల్యేగా అన్నారు, గెలిచినాడు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలివి వచ్చింది, మా నాన్నకో నాకు తెలివి వచ్చింది, మంత్రులకి తెలివి వచ్చింది, ఎమ్మెల్యేలకు తెలివి వచ్చింది, ఎంపీలకు తెలివి వచ్చింది. వీడికి రాగా వీడి దాకా పోలా. సాక్షి పేపర్లో కూడా రాయటం సాలిశారు. డిజిటల్లో ఇది సాక్షి టీవీ ఛానల్లో ఇది వేసి, ఈ థంబ్నెయిల్ మాత్రమే, లోపల వీడియో ఉండదు. నేను ఆ వీడియోని కూడా చూపిలా. ఎన్ని కోట్లు, 1800 కోట్లు అంట, అదండి ఏందో రకరకాలుగా మాట్లాడతారు. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. నేను ఏమైనప్పటికీ నిజాలు నికార్సిగా మాట్లాడేటువంటి వ్యక్తిని, అది మీకు కూడా తెలుసు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టినారు, ఏ విధంగా ఇది చేసినారు, ఎన్ని మాటలు మాట్లాడినారు, అనరాని మాటలన్నీ పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని భయంకరంగా మాట్లాడినటువంటి మా వైసీపీ పార్టీ వాళ్ళందరి తరఫున కూడా నేను క్షమాపణ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకొక మాట నేనేం చెప్తానంటే, ఇకనైనా సరే మనం బుద్ధి తెచ్చుకొని, కడుపుకు అన్నమేగా తింటాంది, కడుపుకు అన్నం తిన్నప్పుడు ఇట్లా రాతలు వద్దని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.